ఆ రేవ్ పార్టీలో చాలా జరిగింది. ఏమీ లేదని బుక్కాయించిన వారంతా అడ్డంగా బుక్ అయిపోయారు. ఓరి నాయనో, వీడి ఈ టైప్ లో తగిలాడేంటి? వేరే చోట చిల్లయ్యామని చెప్పిన వారంతా కూడా ఆ చిల్లవడం ఎక్కడో కాదు, అక్కడే తాగి తందనాలాడారంటూ తెలిపోయింది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూస్తున్నాం హేమ డ్రామా నంబర్ 1, హేమ డ్రామా నంబర్ 2 అని చెప్పి చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్ అన్న వార్త టీవీలో ప్రసారమైందో వెంటనే ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్ని విషయాలు చెప్పరన్నా, రా చూద్దుగానే. నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. తర్వాత మళ్ళీ హేమ డ్రామా నంబర్ 2 వీడియో చూడొచ్చు. నేను హైదరాబాద్ లో ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అంటూ మరొక వీడియో రిలీజ్ చేసి, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. డ్రగ్ టెస్ట్ లో అందరితో పాటు నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. హేమతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ చాలా ఆర్గెంట్ గా ఆమె ఆన్సర్ చేశారు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. సో సరదాగా ప్యాక్ ఆడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఆడావు నువ్వు, ప్యాక్ ఆడవు, కరాటేకి వెళ్ళావు, నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈ రోజు నువ్వేం చేసావు అంటే అది ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు దొరికావు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హేమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కరాటే కళ్యాణి చెప్పారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఓకే సెకండ్ అండి. కానీ నేనెవరు సార్? నేనెవరు సార్? ఆంటీ ఆంటీ ఏ డిమ్మి డిమ్మిరో డిండి డిండి. మీ అందరితో ఉండే మనిషినే కదా. నేను మీ బిడ్డనేగా, మీ చెల్లినేగా. తెలీదమ్మా. ఒక ఆడపిల్ల మీద వేయొచ్చా నిజ నిజాలు తెలుసుకోకుండా? ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇది ఎంత పెద్ద క్రైమ్, ఇది ఎంత పెద్ద క్రైమ్, చిన్న విషయం కదా. ఇంకోసారి అన్న, ఇది ఎంత పెద్ద క్రైమ్, ఇది ఎంత పెద్ద క్రైమ్, చిన్న విషయం కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, అది ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. అది నా మీద పెట్టడం ఏంటి? అరే మన పిల్ల మీద హెల్మెట్ మనం చేయకూడదే, నిజం తెలుసుకుని వెయ్యాలి అని ఎందుకంటే నా స్పందనైనా ప్రజల స్పందనైనా ఒకటేనండి. డ్రగ్స్ తీసుకోవడం తప్పు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. సినిమా యాక్టర్స్ ఒక్కళ్ళే అని మాత్రం దయచేసి పెట్టకండి సార్, అందరు పిల్లలు తీసుకుంటున్నారు. అసలు యూత్ అందరూ పాడైపోతే డ్రగ్స్ వల్లే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఒక్కళ్ళు కాదు పాపం, రూపాయి కూలోడు పిల్లలు కూడా తీసుకుంటున్నారు గంజాయి గింజ. అదే అంటున్నా, ఇప్పుడు నటి హేమని వేసేసారు. నేను లోకం మీకు డ్రగ్స్ తీసుకోవడం తప్పే. ఎవరినైనా చెప్పు తీసి కొట్టాల్సిందే డ్రగ్స్ తీసుకున్నాం. డ్రగ్ టెస్ట్ లో అందరితో పాటు నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఒక ముద్ద పెట్టింది, అక్కడ సీన్ కట్ చేద్దాం. ఈ వ్యక్తిని బాగా గుర్తు పెట్టుకోండి. అయ్యొద్దు, పాయింట్ కి రా. అమ్మాయి ఏం టార్చర్. రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన వారిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో చూద్దాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు కూడా అవును, వారిద్దరు ఒక్కటే అంటారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.